సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళనము పెద్ద ఎత్తున ఈ యొక్క పరిగి ప్రాంతంలో ఈ యొక్క పరిగి మినీ గ్రౌండ్లో మరి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇందులో హిందూ బంధువులందరూ కూడా ఎవరైతే హిందూగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా గడప నుండి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదైతే హిందువుల సాంప్రదాయాలు ఆచారాలు దానికి సంబంధించిన ఐక్యత ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి హిందువుకు కావాల్సిన అవసరము ఇప్పుడు ఉంది. కాబట్టి తప్పకుండా హిందూ బంధువులందరూ యువకులు అదేవిధంగా మహిళలు మరియు అదేవిధంగా రైతులు మరి పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క హిందువుల ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే మరి ముఖ్య అతిథులు కూడా వక్తలు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. వారు ఇచ్చిన సందేశంతో మన అందరం కూడా ఐక్యం కావడానికి అనేక రకాల మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన యొక్క హిందూ ఐక్యత గురించి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో మరి సాయంత్రం కూడా మన భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని ఏదైతే హిందువులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి హిందూ ముద్దు బిడ్డలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా సవినంగా విజ్ఞప్తి చేస్తాం. సాయంత్రం 5 గంటలకు జరిగే హిందూ సమ్మేళన ప్రోగ్రాంకు అందరూ ఆహ్వానితులే. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి సాయంత్రం 5 గంటలకు రావాలని హిందూ సమ్మేళనం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ముఖ్య వక్తగా శ్రీ శ్రీ విశ్వబ్రహ్మ శ్రీ పూజ్య వీర ధర్మజ స్వామీజీ గారు వస్తున్నారు. అలాగే ముఖ్య వక్తగా శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన మహిళా వక్తగా శ్రీమతి వక్కలంక మహతి గారు వస్తున్నారు. వాళ్ళ యొక్క సందేశం విని మనము చైతన్యంగా ఏ విధంగా ఉండాలి, మన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే గురించి వాళ్ళు సంబోధిస్తారు. మనం దాన్ని 2 గంటల ప్రోగ్రాం ఉంటుంది. అలాగే 1 గంట సేపు మన కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కల్చరల్ ప్రోగ్రాం అయిన తర్వాత వాళ్ళ వక్తల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం ప్రోగ్రాం ఉంటుంది. కావున ప్రతి